అన్నదమ్ముల మధ్య జరిగిన సమరంలో గెలిచేదెవరు? అన్న హ్యాట్రిక్ కొట్టకుండా తమ్ముడు అడ్డుకుంటాడా? సీఎం జగన్మోహన్ రెడ్డి వ్యూహాలు ఫలిస్తాయా లేదంటే టీడీపీ అభ్యర్థి విజయం సాధిస్తారా? టీడీపీ వైసీపీ అభ్యర్థుల మైనస్లేంటి, అనుకూలించే అంశాలేంటి? బెజవాడలో నానికి హ్యాట్రిక్ సాధ్యమేనా? అన్నపై తమ్ముడు పైచేయి సాధిస్తారా? బెజవాడను అభివృద్ధి చేసిందెవరు? అన్నదమ్ముల్లో ఎంపీగా గెలిచేదెవరు? సార్వత్రిక ఎన్నికల ఫలితాలు మరో 4 రోజుల్లో వెల్లడి కానున్నాయి. ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు ఫలితాల కోసం 1000 కళ్లతో ఎదురుచూస్తున్నారు. విజయవాడ పార్లమెంట్లో అన్న ఆధిపత్యం కొనసాగిస్తారా లేదంటే తమ్ముడు పైచేయి సాధిస్తాడా అన్నది ఆసక్తికరంగా మారింది. 2 ప్రధాన పార్టీల తరపున అన్నదమ్ములు పోటీ చేస్తున్నారు. ఇన్నాళ్లు అన్న గెలుపు కోసం బ్యాక్గ్రౌండ్ వర్క్ చేసిన తమ్ముడు అన్న బరిలో నిలవడంతో ఎవరు గెలుస్తారు అన్న దానిపై జోరుగా చర్చ జరుగుతోంది. గత 2 ఎన్నికల్లో టీడీపీ తరపున కేశినేని నాని విజయం సాధించారు. 2019 ఎన్నికల్లో ఫ్యాన్ పార్టీ హవాను తట్టుకుని బెజవాడలో పట్టు నిలుపుకున్నారు. బెజవాడ పార్లమెంటు పరిధిలో ఉన్న 7 సీట్లలో 6 టీడీపీ ఓడినా క్రాస్ ఓటింగ్ జరగడంతో ఎంపీగా కేశినేని నాని మాత్రం గెలిచి సత్తా చాటారు. దీంతో బెజవాడ ఎంపీ సీటు తమ కంచుకోటగా టీడీపీ లెక్కలేసుకుంటోంది. వైసీపీ ఆవిర్భావం జరిగిన 2 ఎన్నికల్లోనూ తెలుగుదేశం పార్టీదే విజయం. 2014, 2019లో వైసీపీ ఎంపీ అభ్యర్థులు ఇక్కడ ఓటమి పాలయ్యారు. దీంతో బెజవాడ ఎంపీ సీట్ని ఈసారి ఎలాగైనా గెలవాలని వ్యూహాలు అమలు చేసింది. అభ్యర్థులుగా అనేక ఈక్వేషన్స్, సామాజిక సమీకరణాలు, ఆర్థిక సమీకరణాలను అంచనా వేసింది. అనూహ్యంగా కేశినేని నాని వైసీపీలో చేరడంతో సీఎం జగన్ ఆయనకే టికెట్ ఇచ్చారు. కేశినేని నానికి చెక్ పెట్టడానికి టీడీపీ అధిష్టానం కేశినేని చిన్నిని అన్ని విధాలుగా సిద్ధం చేసింది. అధిష్టానం అనుకున్న విధంగా నాని స్థానంలో సోదరుడు కేశినేని చిన్నిని బరిలోకి దింపింది. టీడీపీ కంచు కోటను బద్దలు కొడతానని నాని చెప్తుంటే వైసీపీకి అంత సీన్ లేదని చిన్ని వర్గీయులు చెప్తున్నారు. గతంలో 2 సార్లు కమ్మ సామాజిక వర్గానికి టికెట్ ఇచ్చిన వైసీపీ 3ఓసారి కూడా ఆ వర్గానికి టికెట్ ఇచ్చింది. సిట్టింగ్ ఎంపీ కేశినేని నాని వైసీపీకి తొలి విజయాన్ని ఇస్తారని ఆ పార్టీ నమ్ముతోంది. కేశినేని నాని 2014లో ఎంపీగా మొదటిసారి గెలిచారు. ఆ ఎన్నికల్లో కోనేరు ప్రసాద్పై నాని 74,862 ఓట్ల మెజార్టీతో గెలిచారు. కేశినేని నానికి 49.59% ఓట్లు రాగా కోనేరు ప్రసాద్కు 43.71% ఓట్లు పోలయ్యాయి. 2019 ఎన్నికల నాటికి పరిస్థితి మారిపోయింది. కేశినేని నానికి 45.04 ఓట్లు, పీవీపీకి 44.36% ఓట్లొచ్చాయి. కేశినేని నాని 8,726 స్వల్ప మెజార్టీతో బయటపడ్డారు. రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ హవా ఉన్నప్పటికీ క్రాస్ ఓటింగ్ జరగడంతో ఎంపీగా కేశినేని నాని గెలుపొందారు. ఈసారి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసిన కేశినేని నాని 3ఓసారి గెలుపుపై నమ్మకంతో ఉన్నారు. బెజవాడ పార్లమెంటు పరిధిలో చేపట్టిన అభివృద్ధి పనులే తనను గెలిపిస్తాయనేది నాని నమ్మకం. బెజవాడ నగరంలో ఫ్లైఓవర్లు, డ్రైన్లు, రైతులకు వాటర్ ట్యాంకుల నిర్మాణం, కిడ్నీ బాధితులకు వైద్యం, ప్రధాన రోడ్ల నిర్మాణం తన వల్లే జరిగాయి అనేది నాని మాట. వైసీపీ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు, ఆర్బీకేలు, సచివాలయాలు, ఇళ్ల స్థలాల పంపిణీ తన గెలుపునకు సహకరిస్తాయని నాని గట్టిగా నమ్ముతున్నారు. వైసీపీ నుంచి పోటీ చేయడం వైసీపీపై ఉన్న వ్యతిరేకత నానిని ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. టీడీపీ నుంచి పోటీ చేసిన కేశినేని చిన్నికి ఇవే తొలి ఎన్నికలు. నాని సోదరుడిగా చిన్నికి తక్కువ సమయంలో పార్లమెంటు పరిధిలో గుర్తింపు వచ్చింది. రాజకీయాల్లో ఉండాల్సిన సంయమనం కేశినేని చిన్నికి కలిసొచ్చే అంశం. కేశినేని నాని ఎంపీగా టీడీపీలో ఉన్నప్పటికీ పార్టీలో ఎలాంటి పదవి లేకుండా చిన్ని రాజకీయాలు నడిపారు. పార్లమెంటు పరిధిలో సేవా కార్యక్రమాలు చేస్తూ తనకంటూ ఒక వర్గాన్ని పార్టీలో ఏర్పాటు చేసుకున్నారు. పార్టీ అధినేత చంద్రబాబు ఆశీస్సులు పూర్తిగా ఉండడం, నాని టీడీపీలో ఉన్నప్పుడే పార్టీలో కీలకంగా వ్యవహరించారు చిన్ని. అధిష్టానం అండతో నానిని పార్టీలో ఒంటరిని చేసి అన్ని నియోజకవర్గాల్లో నేతలను సిద్ధం చేసుకున్నారు. తనకే టికెట్ వస్తుందన్న ధీమాతో ఖర్చుకు వెనకాడకుండా పార్టీలో వ్యవహారాలు నడిపారు. బెజవాడ పార్లమెంట్లో జరిగిన అభివృద్ధి మొత్తం నాని హయాంలో జరగలేదన్నది చిన్ని వాదన. చంద్రబాబు విజయవాడ అభివృద్ధిపై ఫోకస్ పెట్టడంతో బెజవాడ ఇంతలా అభివృద్ధి జరిగిందని, ఇది కేశినేని నాని క్రెడిట్ కాదని పార్టీ క్రెడిట్ అని అన్ని వర్గీయులు చెప్తున్నారు. టీడీపీ ఖాతాలో క్రెడిట్ పడితే అది పార్టీకి తనకు ఓట్లేస్తుందనేది చిన్ని నమ్మకం. పార్లమెంటు పరిధిలో ఉన్న 2 లక్షల పైన కమ్మ సామాజిక వర్గ ఓట్లలో మెజార్టీ తనకే పడతాయని చిన్ని ధీమాగా ఉన్నారు. ఎస్సీ ఎస్టీ ఓట్లను గంపకుత్తగా తనకు పట్టం కోసం చేయాల్సిన అన్ని వ్యవహారాలను నడిపారు. నానితో పోలిస్తే పొలిటికల్ ఇమేజ్ తక్కువగా ఉండడం చిన్నికి మైనస్. పార్టీలో ఉన్న నేతలందరూ కూడా చిన్ని కంటే సీనియర్లు కావడం ఆయనకి ఇబ్బందిగా మారింది. నాని వ్యవహార శైలితో పాటు ఆయన సన్నిహితులు టీడీపీలోనే ఉండడం కలిసొస్తుందని అంటున్నారు. పార్టీ వేవొస్తే చిన్ని గెలుపు మరింత సులువని ఆయన వర్గం లెక్కలేస్తోంది.